గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆపరేషన్ చేపట్టింది. పబ్లలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు ప్రముఖ డీజేలను అరెస్ట్ చేశారు నార్కోటిక్ సిబ్బంది. గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి డ్రగ్స్ అమ్ముతున్న డీజేలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు స్వదీప్, వనీష్లను అరెస్ట్ చేశారు. గోవాలో అల్ఫాజోలం తయారు చేసి తెలంగాణకు సప్లై చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. సూర్యప్రభ ఫార్మా కంపెనీలో పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కల్తీ కల్లు తాగి 70 మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గోవా ఆపరేషన్ చేపట్టారు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు. హైదరాబాద్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో గోవాలో ఒక ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు వారం రోజుల పాటు నార్కోటిక్ బ్యూరో అధికారులు అక్కడ మొత్తంగా స్టే చేసి అక్కడ మొత్తంగా 6 గ్యాంగ్లను పట్టుకోవడం జరిగింది. దీంతో పాటుగా 2 నైజీరియన్ గ్యాంగ్లు పట్టుకున్నారు. ఈ 2 నైజీరియన్ గ్యాంగ్స్ దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే అటు డ్రగ్స్ స్వాధీనపరిచింది. దీంతో పాటుగా ఇద్దరు డీజేలను కూడా పట్టుకోవడం జరిగింది. ఈ డీజేలు ఇద్దరు కూడా హైదరాబాద్ లో ఉన్న ప్రముఖులకు వాళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇప్పటి వరకు 40 మందికి పైగా ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇద్దరు డీజేలు గత కొంతకాలం నుంచి కూడా గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువచ్చి వీళ్ళు 40 మంది ప్రముఖులకు డ్రగ్స్ ఇస్తున్నట్టుగా తెలిపారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఆల్ఫాజోలం తయారు చేసి అక్కడ నుంచి తెలంగాణలోని అటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు ఆల్ఫాజోలం తయారు చేసి పంపిస్తున్న ఒక మూటను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కోవర్ట్ ఆపరేషన్ ద్వారా చేసినట్టుగా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దాదాపు 6 గ్యాంగ్లను పట్టుకుంటే దాదాపు 10 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు. ఆల్ఫాజోలం విలువ దాదాపు పెద్ద ఎత్తున ఉంటుంది. దాంతో పాటుగా హెరాయిన్, కొకైన్ తో పాటు ఎక్స్టసీ పిల్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. 2 నైజీరియన్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఈ నైజీరియన్ గ్యాంగులు హైదరాబాద్ లో అటు గోవాలో ఉంటూ మెడిసిన్ బిజినెస్ తోటి ఇటు హైదరాబాద్, గోవాలో ఉంటూ వాళ్ళు పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ప్రాథమిక సమాచారం వరకు 6 గ్యాంగ్లు పట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నాం. దీనికి పూర్తి స్థాయిలో కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే హైదరాబాద్ లో ఎవరైతే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ డాటా మొత్తం మా దగ్గర ఉంది. వాళ్ళని కూడా విచారిస్తాం కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.